నమస్తే. నేను మీ శివరామ్ రెడ్డి. ప్రస్తుతం జమ్మికుంట మున్సిపాలిటీలో ఉన్నాం. ఆహ్, మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో చాలామంది నాయకులు ఇటు బీఆర్ఎస్ నుంచి, ఇటు కాంగ్రెస్ నుంచి పార్టీలు మారుతా ఉన్నారు. ఈ నేపథ్యంలో మీ అందరికీ తెలుసు నాయకురాలు జెడ్పీ చైర్పర్సన్ బీఆర్ఎస్ నుంచి చేసింది. కన్మల్ల విజయ గారితో మనతో పాటు ఉన్నారు. నమస్తే విజయ్ గారు. ఎట్లా ఎట్లా ఉంది? ఆల్రెడీ బీజేపీ కండువా వేసుకుంది, పార్టీ మారింది. ఎందుకు బీఆర్ఎస్ పార్టీ మారాల్సి వచ్చింది? అంటే ఎందుకు అడుగుతున్నా ఈ మాట అంటే, మీరు బీఆర్ఎస్ పార్టీలో కీలకంగా జెడ్పీ చైర్పర్సన్ పనిచేసారు. మీకు కేసీఆర్ మంచి అవకాశం ఇచ్చిండు. ఎందుకు పార్టీ మారాల్సి వచ్చింది? అసలు ఏమేమి ఇబ్బంది ఉంది పార్టీలో? నా భర్త నేను ఇక్కడ హుజురాబాద్ కమలాపూర్ కాన్స్టిట్యున్సీ ఓకే. కమలాపూర్ కాన్స్టిట్యున్సీలో కెప్టెన్ లక్ష్మీకాంతారావు గారు మా రాజకీయ గురువు. ఓకే. మాకు అయితే సార్ మాకు వెహికల్ పంపించి తెలంగాణ రాష్ట్ర సమితి అనే బ్యానర్ పంపించి ఒక టాప్ లైన్ జీప్ పంపించాడు. ఓకే. పంపించి ఆ తెలంగాణ అంటే అప్పుడు ఆ రోజులలో కొట్టేవాళ్ళు 2099లో. అప్పుడు కొట్టేటప్పటికి నాకు ఇద్దరు చిన్న పిల్లలు, నా భర్త బయటికి పోతే ఎక్కడ కొడతారో పోలీసు వాళ్ళు అని చెప్పేసి నేను పంపించకపోతే స్వయంగా తనే ఫోన్ చేసి, అమ్మ ఇది ఒక రాష్ట్ర పార్టీ, ఇది తెలంగాణ అంటే నక్సలైజం పార్టీ కాదు, మనం తెలంగాణ సాధించుకోవడానికి పోరాటం చేయడానికి ఇది ఇట్లా పలానా చంద్రశేఖరరావు, కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు స్థాపించడం జరిగింది, ఇది ఉద్యమం పార్టీ అని చెప్తే నా భర్తను అప్పుడు పంపిస్తే, ఆ రోజు నా భర్త సంచి బాటిలు సద్దిముద్ద కట్టుకొని తెలంగాణ కొరకు జీవేసుకొని తిరిగిన వ్యక్తి. అది గుర్తించి నాకు ఇలా కేసీఆర్ గారు మంచి స్థానం ఇచ్చడం జరిగింది. ఆ పార్టీ నుంచి అలా ఆ రోజులల్లో 2001లో ఎంపీపీ, ఆనాడు దామోదర్ రెడ్డి కంచుకోట, కమలాపూర్ కాన్స్టిట్యున్సీ అంటే దామోదర్ రెడ్డి కంచుకోట, ఆయనకి ఎదురు నిలబడి నా భర్త ఎదురు నిలబడి కొంతమంది సీనియర్ కార్యకర్తలు ఏమంటారు, ఒకళ్ళు లైట్ డబ్బా, ఒకళ్ళు వాల్ పోస్టర్లు, ఒకళ్ళు అంటారు నిచ్చెన పట్టుకొని పోస్టర్లు అతికిచ్చిన కార్యకర్త నా భర్త, తెలంగాణ ఉద్యమ నాయకుడు. ఆనాడు నా భర్తకు అవకాశాలు వచ్చినాయి, అయినా కూడా నా భర్తను ఊపించి నాకు రిజర్వేషన్లో కల్పించి నాకు ఇవాళ జిల్లా పరిషత్ అంటే క్యాబినెట్ ర్యాంక్ పోస్ట్ నాకు ఇవ్వడం జరిగింది. అయినా కూడా మేము అంత అలాగనే మేము పార్టీని కాపాడుకుంటూ పోయినాం. పార్టీ కన్న తల్లి లాంటిది, పార్టీ అనేది కన్న తల్లి లాంటి, తల్లిదండ్రులు లాంటి పార్టీకి మేము ఎప్పుడూ వ్యతిరేకంగా పోలేదు. ఒక సమయంలో మమ్మల్ని కూడా వ్యతిరేకించింది కొంతమంది నాయకులు, వ్యతిరేకించి లాస్ట్కు మమ్మల్ని ఆ పార్టీ నుంచి వెళ్ళగొట్టడం కూడా జరిగింది. ఇదే టీఆర్ఎస్ పార్టీ నుంచి టీఆర్ఎస్ నుంచి కూడా వెళ్ళగొడితే అప్పుడు హక్కున చేర్చుకున్నది బీజేపీ. మా మంచిదనం చూసి మేము ప్రజల్లో ఉండే నడవడికను చూసి హక్కున చేర్చుకుంటే, ఆ రోజులల్లా జమ్మికుంటలో బీజేపీ నుంచి 20 అప్పుడు మున్సిపాలిటీ ఎస్సీ రిజర్వేషన్ అయింది. ఎస్సీ రిజర్వేషన్ అయినప్పుడు నేను అప్పటికే బీజేపీలోకి పోవడం జరిగింది. బీజేపీ పోయినాక ఎస్సీ రిజర్వేషన్ అయినాక నేను మా ఆయన రాజేందర్ అన్న కావచ్చు, ఇంకోళ్ళు కావచ్చు, బీజేపీ నాయకులు అందరూ కలిసి 20 వార్డులో నిలబెట్టడం జరిగింది బీఫామ్లు ఇచ్చి. మేము ఇద్దరం గెలిచినాం. అప్పుడు ఇద్దరం ప్రతిపక్ష నాయకులుగా ఉండి ఆ పోరాటం చేయడం జరిగింది. మళ్ళీ మేము మా మంచితనం చూసి మళ్ళీ కేసీఆర్ సారే మమ్మల్ని పిలుచుకొని మళ్ళీ మాకు ఆ అవకాశం ఇవ్వడం జరిగింది. ఆ అవకాశంతో మేము మళ్ళీ ఇల్లంతకుంటే ఎస్సీ రిజర్వేషన్ అవ్వడం, మళ్ళీ జడ్పీ ఎస్సీ రిజర్వేషన్ అవ్వడం, ఆ క్రమంలో నేను జిల్లా పరిషత్ చైర్మన్ అయినా. ఆనాడు జిల్లా పరిషత్ చైర్మన్ అవ్వడానికి కూడా నాయకులు టీఆర్ఎస్ నాయకులు నాకు సహకరించారు. ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, అందరు సహకరిస్తే అందరు సహాయ సహకారాలతో నేను మన కొత్త జిల్లాకి జిల్లా పరిషత్ చైర్మన్ అవ్వడం జరిగింది. అలా ఎందుకు ఇప్పుడు ఎందుకు పార్టీ వీడారన్న క్వశ్చన్ అది. మీరు ఎందుకు బీఆర్ఎస్ వీడాల్సి వచ్చింది? ఇప్పుడు మళ్ళీ బీజేపీకి వచ్చారు, అంటే ఏమైనా ఇబ్బంది కలిగిందా బీఆర్ఎస్ పార్టీ? అంతే కదా. ఇక్కడ ఉన్నటువంటి స్థానిక లీడర్ ఏమంటున్నాడు అంటే, పార్టీ బీఆర్ఎస్ పార్టీలు అనుభవించారు, పదవులు అనుభవించారు, ఇప్పుడు పార్టీ నుంచి వెళ్ళిపోయారు. ఆమె జెడ్పీ చైర్పర్సన్ అయ్యేందుకు సహకరించింది. అందులో మెయిన్ ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే మీకు కౌశిక్ రెడ్డి, ఆయననే ప్రధాన సూత్రధారట, ప్రధాన కీలక పాత్ర ఉందని చెప్తా ఉన్నారు. ఇప్పుడు వాస్తవానికి అండి, ఇప్పుడు ఆయన ఎక్కడ ఉన్నాడండి? బీఆర్ఎస్ పార్టీలో ఇప్పుడు ఉన్నాడు. నేను జిల్లా పరిషత్ చైర్మన్ అయినప్పుడు ఆయన ఎక్కడ, ఏ పార్టీలో ఉన్నాడు? ఆయన పదవుల కొరకు వచ్చిండు, ప్రజల కొరకు పనిచేయడానికి రాలేదని. ఆయన ఈ రోజున ఆయన కాంగ్రెస్ లో ఏ పదవి ఇయ్యరు.
కాంగ్రెస్లో ఏ పదవి ఇయ్యరు, కాంగ్రెస్ ప్రభుత్వం రాదు అనుకొని బీఆర్ఎస్కి వచ్చింది. ఉమ్, బీఆర్ఎస్ ఆయన రాకముందుకు ప్రభుత్వం ఉన్నది, ఉమ్. ఆయన వచ్చినాక ప్రభుత్వం ఇది. ఆయన వచ్చినాక ఆయన వచ్చినాకనే ప్రభుత్వం ఇది వాస్తవానికి. ఇలా ఎందుకంటే మీరు చూడండి, ఒక మన భారతదేశం ఈరోజు ఒక మహిళలకు మంచి స్థానం ఇస్తారు. ఇలా మన ఉన్న కేసీఆర్ సార్తో సహా అందరూ మహిళలు అంటే పెద్దపీట వేస్తారు. ఇలా ఒక 50% మేము జిల్లా పరిషత్ చైర్మన్ అండి. 32 మంది కింద 20 మంది లేడీస్ ఉన్నాం. ఆయన లేడీస్కి ఎక్కడ మర్యాద ఇస్తాడండి? కౌశిక్ రెడ్డి ఎక్కడ మర్యాద ఇస్తాడు? గవర్నరే బూతులు మాటలు మాట్లాడిండు, మహిళలకు ఎక్కడ మాటలు ఇస్తాడు? ఆయన ఎక్కడ గౌరవిస్తాడు? ఆయన అసలు వాస్తవానికి ఆయన నోరా మోరా నేను అడుగుతున్నా. విజయ్ గారు, నేను కూడా ఒక సంఘటన చూసిన. మీరు ఒక స్టేజ్ పైన, గంగుల కమలాకర్ ఉన్న స్టేజ్ పైన మీరు కన్నీళ్లు పెట్టుకోవడం జరిగింది. ఆ సంఘటన ఇంకా గుర్తుంది, అన్నిట్లలో వచ్చింది. అసలు ఎందుకు ఏడవలసి వచ్చింది ఆ స్టేజ్ పైన? మీరు అయితే ఇప్పటికి క్లారిటీ లేదు ఎవరికి. ఓకే రైట్. మేము మాకు దళిత బంధు వస్తే దళిత బంధులో కేసీఆర్ గారు దళితులు ఒక ఇండస్ట్రీ పెట్టాలి, దళితులు ఒక ఇండస్ట్రీ పెట్టి ఎదగాలి. అంటే డబ్బు ఉన్న వాళ్ళే ఇండస్ట్రీలు పెట్టుకొని డబ్బు సంపాదించుకోవడం, వాళ్ళ కాళ్ళ వాళ్ళే ఒక స్థాయిలో ఉండడం అని కాదు. దళితులు అనేటోళ్ళు ఇండస్ట్రీ, కాటన్ కావచ్చు, రైస్ మిల్ కావచ్చు, కోల్డ్ స్టోరేజ్ కావచ్చు, ఒక ఇండస్ట్రీ లెక్క ఎదిగితే బాగుంటుంది అని చెప్పేసి మాకు దళిత మంది ఇచ్చిన దాంట్లో పొందుపరిచింది. అయితే మా సారు ఇండస్ట్రీలు అంటే బాగా ఇష్టం, మాకు ఆల్రెడీ ఒక రైస్ మిల్ ఉంది. అయితే ఇట్లా ఈ మనిషికి ఒక 10 లక్షలు దళిత మంది వస్తే అప్పుడున్న కర్ణన్ సార్ అయినటువంటి ఐఏఎస్ కలెక్టర్ గారు మరి ఏం చేయాలి, మేము మమ్మల్ని పిలుచుకోవడం జరిగింది. మా సారు ఇట్లా పోయి మరి ఏం చేద్దాం సార్ ఇట్లా అంటే, గణపతి గారు మీరు ఒక ఇండస్ట్రీ పెట్టడానికి ప్రయత్నం చేయండి, మన కరీంనగర్ జిల్లాలో ఇండస్ట్రీ ఎవరు పెడతలేరు అంటే 3 వెహికల్ పెట్టి, మా సారే 3 వెహికల్ పెట్టి అక్కడ ఇండస్ట్రీ కాడికి తీసుకుపోయి హైదరాబాద్లో మొత్తం చూపించి అది కౌన్సిల్ అది ఏమంటారు ఒక మీటింగ్ లాగా అవేర్నెస్ మీటింగ్ పెట్టించి తీసుకొస్తే ఎవరు ముందుకు రాలేదు. ఒక 24 మందితో మేము ఇండస్ట్రీ పెట్టుకున్నాం. ఇండస్ట్రీ పెట్టుకున్నాక అంటే వాస్తవానికి ఒకరు ఎదుగుతా అంటే ఒకరు సహకరించాలండి. అనగదొక్కే ప్రయత్నంలో ముందుండేది కౌశిక్ రెడ్డి. ఇలా అనగదొక్కే దాంట్లో ముందుండేది కౌశిక్ రెడ్డి. చోటా మోటా నాయకులు చిల్లర నాయకులు ఆయన చుట్టూ తీరి ఆయనే వాళ్ళు కలిపి మాకు జమ్మికుంటలో ఇచ్చే ల్యాండ్కు మేము డబ్బులు కట్టినాం, టీఎస్ఐఎస్కు డబ్బులు కట్టినాం. గవర్నమెంట్ ల్యాండ్ అది ఉంటేనే డబ్బులు కట్టుకుంటుంది. గవర్నమెంట్ ఓపెన్ ఎంఆర్ఓ ఉంటారు, ఆర్డీఓ ఉంటారు, అక్కడ ఉండే వాళ్ళు అధికారులు అంతా వాళ్ళు వెరిఫికేషన్ చేసి ఆ ల్యాండ్కి మేము డబ్బులు కట్టినాం. 23 లక్షలు కట్టినామండి. 23 లక్షలు కడితే ఆ ల్యాండ్ మీద ఇక్కడున్న కొంత చిల్లర నాయకులు, కొంతమంది నాయకులు వాళ్ళు ఆ ల్యాండ్ వాళ్ళ పోతే రేపు పొద్దున వాళ్ళు ఎక్కడ ఎదుగుతారో అని చెప్పేసి ఆ ల్యాండ్ ఇవ్వకుండా అడ్డుపడ్డవాళ్ళు ఇక్కడ మా బీఆర్ఎస్ వాళ్ళు. జిల్లా పరిషత్ చైర్మన్ అయిన నేను చైర్మన్ అయితే వాళ్ళు జీర్ణించుకోలేని పరిస్థితిలో ఉండరండి. ఒక మహిళ ఎదిగే ఆలోచన ఉండరు. ఇవాళ అలాంటి వాళ్ళు వాళ్ళ మిస్సెస్ని కౌన్సిలర్లు ఎట్లా పెడతారండి? అవునా కదా, వాళ్ళు ఆడవాళ్ళు నేను ఆడవాళ్ళు అంతే కదా. వాళ్ళు ఇప్పుడు దేవుడు అనేటోడు ఉంటాడండి, పెద్దోడిని ఎత్తి చిన్నోడిని ఎత్తి పొడుగొడితే పొట్టోడిని ఎత్తి పోషావతలు కొడతారంటారు కదా, సామెత ఉంటుంది కదా. అట్లనే ఉంటది, కాలం నిర్ణయం చెప్తుంది. మనమేం అనాల్సిన అవసరం లేదు. దేవుడు అనేటోడు ఉంటాడు, దానికి శిక్షకు ఎవ్వరు తప్పించుకునే వాళ్ళు ఉండరు. టైం పడుతుంది, కాలం నిర్ణయం చెప్తే టైం పడుతుంది. ఆ ఇండస్ట్రీ పెట్టేటప్పటికి ఈయనకు కండ్లు మంట. కౌశిక్ రెడ్డికి మమ్మల్ని కాంగ్రెస్ నుంచి ఉన్నప్పుడు కూడా మమ్మల్ని కంట పెట్టుకునేవాడు. ఎందుకంటే ఇక్కడ అన్ని ఫామ్ చేసింది గణపతే. మీరు అంతా మంచిగానే కలిసి పనిచేసేది కదా. ఇప్పుడు బై ఎలక్షన్ లాగా కలిసిపోయినాం అంటే మేము పార్టీకి పనిచేయడానికి మేము ప్రేమపూర్వకంగా చేసినాం. లోపల కుళ్ళు కుతంత్రాలు ఉండి ఆయన చేసిండు కావచ్చు. కాదు, ప్రధానంగా మీరు స్టేజ్ పైన ఎందుకు కన్నీళ్ళు పెట్టుకున్నారు? ఇదే కారణం. అయితే ఏమైంది అంటే ఈ ఇట్లా నడుస్తుంది, దీని మీద ఘర్షణ నడుస్తుంది. ఇక్కడ ఒడ్డోళ్ళందరినీ ఉసుగొల్పుడు, అక్కడ ధర్నాలు చేయించుడు, కలెక్టరేట్కి వచ్చుడు, ధర్నాలు చేయించుడు, ఇదంతా చేసే టైంకి ఆయన వ్యవస్థ ఏంది, ఆయన ఆలోచన ఏంది. ఇప్పుడు ఇక్కడ స్టిల్ జమ్మికుంటలో మేము తప్ప ఎవరు లేరు, అందరిని ఎల్లగొట్టే కంకణం కట్టుకున్నాడు ఆయన. బీఆర్ఎస్ నుంచి మేమే తప్ప ఎవరు లేరు. ఇప్పుడు ఆయన దగ్గర ఉన్నందరూ కాంగ్రెస్ వాళ్ళే, ఆయన దగ్గర ఉన్న వాళ్ళందరూ కాంగ్రెస్ వాళ్ళే. బీఆర్ఎస్ లో మేము ఒక్కలే ఉన్నాం. ఉద్యమకారులు అందరూ వెళ్ళిపోయినారు, సైలెంట్ అయిపోయారు. కొంతమంది సైలెంట్ అయిపోయారు, కొంతమంది ఎవరి పని వాళ్ళు చేసుకుంటారు, కొంతమంది వేరే పార్టీకి పోయారు. కొంతమంది ఇప్పుడు నాలాంటి వాళ్ళు ప్రజలకు మేము జిల్లా పరిషత్ చైర్మన్ చేసినాం. మాకంటూ ఒక ప్లాట్ఫామ్ కావాలి కదా. ఈ రోజు నాని మేము
అయినా కూడా ఎన్నిటికి ఓపికతో ఉన్నా కూడా లాస్ట్కు స్టేజ్ మీదకి వచ్చినాక ఉమ్. ఆ, తను కూర్చున్నాడు, నేను కూర్చున్నా, ఆ మధ్యలోకి వచ్చి మేము కూర్చున్న మధ్యలో వచ్చి ఇరుక్కుని కూర్చున్నాడు. మీ మధ్యలో మా మధ్యలో ఎవరు రసమే బాలకిషన్ మధ్య నా మధ్యలో వచ్చి ఇరుక్కొని కూర్చున్నాడు. ఆ, కూర్చున్నాక ఏమైంది అంటే, అన్న మీరు ఎందుకు లేట్ వచ్చిండ్రు అని అడిగినాను. ఆ, ఎందుకు లేట్ వచ్చిండ్రు అంటే, నేను ఇట్లా వెనువెంకల గ్రామ పంచాయతీ ఓపెన్ చేసిన ఇట్లా ఇట్లా సంగతి అని ఆయన అన్నాడు. ఉమ్, అంటే గ్రామ పంచాయతీ ఓపెనింగ్ గ్రామ పంచాయతీ ఓపెనింగ్ అని మాట్లాడి ఆ. ఇద్దరి మధ్య అది ఘర్షణ వేరే రకంగా పోయింది. వేరే రకంగా వేరే రకంగా అంటే ఇప్పుడు ఆయన ఏమన్నాడు అంటే, ప్రోటోకాల్ ఉంటుంది కదా, నా కాన్స్టిట్యున్సీకి నేను పిలిస్తే నువ్వు రావు. అప్పుడు ఆయన ఏంటిది ఎమ్మెల్సీ 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 మీరు చైర్పర్సన్ ఎమ్మెల్యే అనుకుంటా, ఎమ్మెల్యే అప్పుడు ఎమ్మెల్యే ఎమ్మెల్యే నేను చైర్పర్సన్ నువ్వు రావాలి కదా, నీకు ఇక్కడ ప్రోగ్రామ్ ముఖ్యమా మన కాన్స్టిట్యున్సీ లో ప్రోగ్రామ్ ముఖ్యమా అంటే, అన్న నాకు అసలు మెసేజే లేదు, నాకు మెసేజ్ లేదు, నీ మండల్ అది అవును వెనువెంక మండల్ నీ మండల్, నాకు ఉంటే నేను వస్తా కదా, ప్రోటోకాల్ ప్రకారం నాకు పిలిస్తే నేను వస్తా, నన్ను విలువ నేను ఎందుకు వస్తాను, మీరన్నా చెప్పాలి కదా అన్న నేను అన్నా. అవును కలిసి అంటే నువ్వు ఇలా నువ్వు ఇలా నువ్వు పెద్ద లీడర్ అయినవా, కేసీఆర్ దగ్గర నీ సంగతి చెప్తా, కేసీఆర్ నీ సంగతి చూస్తా అని మాట్లాడి. అనగానే అసలు నా గురించి నువ్వేంది మాట్లాడి, నువ్వేంది నేనేంది, నువ్వు నా గురించి చెప్పేది, నువ్వు ఎప్పుడు వచ్చినావు నువ్వు, ఇగో ఇట్లా మధ్యలో డిస్కషన్ అయింది. చాలా మీ సంగతి కేసీఆర్ చెప్పి చూస్తారు చెప్పి చూస్తాను. కాదు, మీరు ఇంత సీనియర్ నాయకులు ఉన్నారు, ఆయన మొన్న అంటే నేను అన్న ఇప్పుడు కేసీఆర్ సార్ అనేది అంటేనే నువ్వేందో తెలుసు నేనేందో తెలుసు, తెలుసా తెలుసు, నువ్వేందో తెలుసు నేనేందో తెలుసు, నువ్వు నా సంగతి చెప్పుడు ఎక్కడిది, నువ్వు నన్ను అనాల్సిన అవసరం ఉండదు అంటే ఆయన ఓ మాట జారి, ఆయన ఓ మాట జారినాక నాకు బాధ అనిపించింది, నాకు చాలా అంటే సైలెంట్ అయిపోయినా, ఓపిక పట్టుకుని మాట అయ్యో వద్దులేండి ఎందుకులేండి అంత గల్లి అంటే ఇక అన్నాడు ఒక మాట అన్నాడు. అన్నాక నేను సైలెంట్ అయిపోయి అక్కడి నుంచి పోవాలన్న ఆతృతతో ఉండేది వాస్తవంగా. ఏంటంటే నాకు అక్కడ స్టేజ్ నుంచి వెళ్ళిపోవాలి ఒక రకంగా వస్తే ఆవేశకంగా ఉండేది, అవమానపరిచింది ఆ మాట మాట్లాడితే ఆడ ఇప్పుడు దళితులు అంటే చిన్న చూపు అయినాయి. ఇప్పుడు నేను మైలని ఒక మైలని అక్కడ ఉన్నది 100 మంది, అక్కడ ముఖ్య కార్యకర్తల సమావేశం అక్కడ 100. ఆ స్టేజ్ మీద వినోద్ ఉన్నాడు, కమలాకర్ ఉన్నాడు, ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎమ్మెల్సీలు ఉన్నారు, మాజీలు ఉన్నారు, తాజాలు ఉన్నారు, అందరు ఉన్నారు. అయినప్పటికీ కూడా నేను ఒకటే తీసుకున్నాను, నేను వాళ్ళతో చెప్పాలి, ఇక్కడే ఏం జరిగిందో చెప్పాలి, చెప్తే విషయం తెలుస్తుంది, లేకపోతే నేను ఎందుకన్నా. అయితే ఇదంతా రీజన్ ఏంది అంటే, దళిత బంధు విషయంలో వీళ్ళకి క్యాన్సిల్ చేయాలి అన్ని రకాలుగా ఆయన ప్రయత్నం చేసింది. లాస్ట్ ఎన్ని రకాలు 100 కోటి ప్రయత్నాల్లో ఏమంటారు అన్ని రకాలుగా చేసి ఆయన ఫెయిల్యూర్ అయింది. అయితే లాస్ట్కి ఏమైంది అంటే, ఇక నేను పోయి వినోదనతో కమలాకరణతో చెప్పడం జరిగింది. ఆ స్టేజ్ పైన ఏడ్చి, అన్న నేను ఉండలేను వెళ్ళిపోతున్నా, ఎమ్మెల్యే గారికి ఇట్లా అంటున్నా అని చెప్పినాక, సరే నువ్వు కూర్చో అని చెప్పి కమలాకరణ కూర్చునే పెట్టుకున్నా. ఇక లాస్ట్కి వాళ్ళు కూర్చునే పెట్టి మాట్లాడితే ఆయన లాస్ట్కి 2 చేతుల దండం పెట్టి సారీ చెప్పి ఈయన ఇప్పుడు కాదు అసలు కేసీఆర్ కేటీఆర్ ఇలాంటి వ్యక్తిని ఇప్పుడు నిన్న మొన్న మీరు చూసే ఉంటారు, ఒక పోలీస్ అధికారిని సిపిని పట్టుకొని కులం పేరుతో దూషిస్తూ ఉన్నారు, మీరు ఆ వీడియోలు చూసే ఉంటారు. ఇట్లా చేసే వ్యక్తిని అంతకుముందు కూడా గవర్నర్ ఇచ్చినప్పుడు మీరు బీఆర్ఎస్ లో ఉన్నారు, మరి ఎందుకు వాళ్ళకి చెప్పుకోలేకపోతారు ఈ వ్యక్తి గురించి, ఇట్లా అరాచకాలు చేస్తున్నారు ఇక్కడ హుజురాబాద్ని? అసలు ఒక్కొక్కసారి నాకే అనిపిస్తుందండి, పార్టీ నాశనం అవ్వడానికి ఈయన తీసుకొచ్చి పెట్టిన అనిపిస్తాను. నిజం అండి, ఇలా ప్రజలు చీదరించుకుంటారు. అవును, ప్రజలు ఇప్పుడు పార్టీకి ఒక క్రమశిక్షణ ఉంటుంది, పగ్గాలు లేవానండి, హద్దు పద్దు ఉండదా ఏమండి, అసలు నాకు అర్థం కాదు. ఇప్పుడు మున్సిపాలిటీ ఎలక్షన్స్ నడుస్తున్నాయి, నువ్వు సమ్మక్క దేవుడు ఒక్కకన్నే ఉంటాడా? అంతటా ఉన్నారు. వెనువెంకలో పాడి ఉదయానందరెడ్డి జాగాది, అవును, ఆయన జాగా నువ్వు కబ్జా చేయడానికి నువ్వే పడి పట్టాలండి. ఆయన వాళ్ళ తాత ముత్తాతల నుండి 50 సంవత్సరాల నుండి ఇచ్చిన గొప్ప చరిత్ర ఉన్నది వాడి సమ్మక్క సారక్క జాతర. అదే నేను అంటా ఉన్నా, అందుకే మీరు ఎందుకు చెప్పుకోలేదు హైకమాండ్ కు, ఇంత చిల్లర వ్యక్తి చిల్లర వేషాలు వేస్తా ఉన్నాడు. వాళ్ళకి తెలుసా అండి? తెలుసా? తెలిసి కూడా వాళ్ళు సరే ఇవో ఒక్కటి సార్ ఒక్కటిని మేము అనుకునేది, అక్కడ ఆడ స్టేజ్ మీద జరిగింది, అక్కడ హైకమాండ్ దాకా పోయినాకనే మళ్ళా కలెక్టర్కి ఫోన్ చేసి విజయ్కి న్యాయం చేయాలని చెప్పి మాకు హుజురాబాద్లో ల్యాండ్ ఇచ్చింది. మాదే తప్పు ఉంటే మాకు ఆ ల్యాండ్ ఎందుకు ఇస్తారు చెప్పండి? అది అట్లాంటి విషయంలో ఆయన కంట పెట్టుకున్నది జరిగింది. అప్పటికిప్పటికి ఆయన మాకు వ్యతిరేకంగానే ఉంటాడు తప్ప ఆయన ఎప్పుడు మాకు సపోర్ట్ చేసేది అయితే లేదు. ఎట్లా మరి ఏమన్నా బీజేపీ ఏమన్నా మాట ఇచ్చిర్రా, ఏమన్నా
పోస్ట్ ఇస్తాం వాస్తవానికి ఎలాంటి హామీ ఏందంటే ఇచ్చిర్రు? వాస్తవానికి ఏంటంటే సంజయ్ అన్న బండి సంజయ్ అన్న ఉమ్, అప్పుడు మేము పార్టీలో ఉన్నప్పుడు మాకు మంచి గౌరవం ఉండేది బీజేపీలో. ఆ, మా ఆయన జిల్లా ప్రధాన కార్యదర్శిగా పనిచేసిండు అప్పుడు అప్పుడు. ఉమ్, అయితే ఇక మేము మొన్న 5 ఏళ్ళ తర్వాత సంజయ్ అన్న ఫోన్ చేస్తుండు, మీరు పార్టీకి రండి అని చెప్పేసి. అంటే మేము ఎందుకులే అటు ఇటు ఎందుకులే అని చెప్పేసి మేము కూడా సైలెంట్ అయిపోయాం. ఇక్కడ ఈయనతోనే గాలించుకున్నారు. ఇంకా ఇప్పుడు ఎంతగానో అని ఎగుతామండి. ఇప్పుడు మంచంతో సోపతి చేస్తే ఏమంటారు సావాస దోషం అన్నట్టు, మంచంతో పోతే మంచి మాట్లాడండి. ఇప్పుడు ఎందుకు, ఇప్పుడు తెలుస్తుంది కదా మీకు తెలియదు ఏమున్నది. హైదరాబాద్ కాన్స్టిట్యున్సీ ఏంటంటే ఒక గొప్ప చరిత్ర ఉన్న కాన్స్టిట్యున్సీ నిజంగా. అదంతా ఇప్పుడు విచ్చలు విడి అయిపోయింది, కాదు ఇప్పుడు రాజు లేని రాజ్యం అయిపోయింది. ఆయన ఏమంటా ఉన్న స్టేట్మెంట్ మీరు చూసిరా? మున్సిపల్ ఎలక్షన్ లో 2 మున్సిపల్ చైర్మన్ మేమే కైవసం చేసుకుంటాం అని చెప్పి స్టేట్మెంట్ ఇస్తా ఉన్నాడు. అంటారు ప్రజలు నిర్ణయం చెప్తారు, దానికి ప్రజలు నిర్ణయం చెప్తారు. బీజేపీకి అసలు బీజేపీ లేనే లేదు ఇక్కడ, ఉండలేదు అని అంటారు. మనం 14 తారీఖు నాడు ఆయన మాట్లాడమని మాట్లాడతాం అంతే. 14 15 తారీఖు ఉన్నది కదా చైర్పర్సన్, 14 14th అనుకుంటా. ఆ తర్వాత 15th శివరాత్రి, 16th కూర్చుందాం అన్న. ఆయన అడిగినాక నాకు అడగండి. రైట్ రైట్, థ్యాంక్ యూ. ఓకే అన్న.